యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత ఆయన 12 మంది అపోస్తులకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళి సువార్తను భూమి చివరి వరకు ప్రకటించండి. అందుకు వారు ఇంటి సౌకర్యాలను, కుటుంబాన్ని, స్వదేశాన్ని వదిలి ప్రాణాలకు ముప్పు ఉన్న ప్రదేశాలకు వెళ్ళారు. వారి ధైర్యం, నమ్మకం, త్యాగం ఇవి ఈ రోజు వరకు క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది. మీకు తెలుసా? అందులో మొదటిగా పేతురు యేసుకి అత్యంత సన్నిహిత శిష్యుల్లో ఒకరు. మొదట ఆయన అంతియొక్క పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను బోధించాడు. తర్వాత రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ చాలా మందిని క్రీస్తు విశ్వాసంలోకి తీసుకొని వచ్చాడు. రోమ్ పాలకులు ఆయన బోధనలతో కోపగించి అతన్ని సిలువ వేయాలని నిర్ణయించారు. పేతురు ఇలా అన్నాడు, నేను నా ప్రభువుల సిలువ వేయబడడానికి అర్హుడనే కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని. అలా అతను తన చివరి శ్వాస వరకు యేసు నామాన్ని ప్రకటించాడు. రెండోవాడు ఆండ్రేయు పేతురుకు అన్న. ఆయన స్కిథియా ప్రాంతం, నేటి యుక్రెయిన్, రష్యా ప్రాంతంలో, అలాగే గ్రీసులో సువార్తను విస్తరించాడు. పత్రాస్ అనే నగరంలో ప్రజలకు యేసు గురించి బోధించగా అక్కడి అధికారులు కోపంతో అతన్ని పట్టుకొని ఎక్సాకరపు సిలువకు కట్టారు. 2 రోజుల పాటు బతికే ఉంటూ సిలువ మీద నుంచే ప్రజలకు సువార్త ప్రకటించిన గొప్ప యోధుడు ఆండ్రే. 3 పెద్ద యాకోబు బెబెదయ కుమారుడు, యోహాను సోదరుడు. యెరూషలేము నుంచి స్పెయిన్ వరకు బోధించడానికి ప్రయాణించాడు. తర్వాత యెరూషలేముకు తిరిగి రాగానే హేరోదు ఆజ్ఞతో కత్తితో శిరచ్ఛేదనం చేశారు. అతను తొలి వారిలోనే షహీద్ అయిన అపోస్తలుడు. షహీద్ అంటే శిరస్సు వహించబడిన. 4వాడు యోహాను ప్రియ శిష్యుడు అని పిలువబడేవాడు. యేసులో బోధించిన తర్వాత రోమన్ రాజు అతన్ని పాట్మోస్ అనే దీవికి బహిష్కరించాడు. అక్కడే ఆయనను దేవుని దర్శనాలు కలిగాయి. వాటినే ప్రకటన గ్రంథంలో రాశాడు. తర్వాత ఆయన ఎఫెసుకు తిరిగి వచ్చి సహజ మరణం పొందాడు. ఇది అపోస్తలులలో అరుదైన విజయం. నెక్స్ట్ వాడు ఫిలిప్పు ఆసియా మైనర్లోని పిజియాలో బోధించాడు. అక్కడ చాలా మంది విగ్రహారాధన నుంచి క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చారు. దీంతో అక్కడ మత పెద్దలు కోపంతో అతన్ని పట్టుకొని తలకిందులుగా సిలువ వేసి చంపివేశారు. యేసుకు ముఖ్యమైన వాళ్ళలో ఫిలిప్పు కూడా ఒకడు. బర్తలోమయి అర్మేనియా భారతదేశంలో సువార్తను ప్రకటించాడు. భారతదేశంలో చాలా మందిని క్రీస్తు విశ్వాసంలోకి తీసుకొని వచ్చిన వాళ్ళు అతి ముఖ్యుడు ఇతను. తర్వాత ఆయనను పట్టుకొని క్రూరంగా చర్మం ఒలిచి చివరగా శిరచ్ఛేదనం చేసి చంపివేశారు. తోమా పర్షియా భారతదేశంలో బోధించాడు. తమిళనాడు మైలాపూర్ ప్రాంతంలో ప్రజలకు యేసు గురించి బోధిస్తుండగా ఈటెలతో పొడిచి చంపివేశారు. నేటికి మైలాపూర్లో ఆయన స్మారక చర్చి ఉంది. నెక్స్ట్ వాడు మత్తయి ముందుగా పన్ను వసూలుదారుడు. యేసు పిలుపు తరువాత తన జీవితం పూర్తిగా మార్చుకున్నాడు. ఇథియోపియాలో బోధిస్తుండగా అక్కడి రాజు ఆజ్ఞతో కత్తితో పొడిచి చంపబడ్డాడు. నెక్స్ట్ చిన్న యాకోబు యెరూషలేములో ప్రధాన సంఘ నాయకుడు. దేవాలయం నుండి పడవేయబడి ఇంకా బ్రతికే ఉండగా రాళ్లతో కుట్టి హతమార్చారు అతనిని. నెక్స్ట్ యూదా సిరియా, మెసపోటోనియా ప్రాంతంలో బోధించాడు. బీరూట్లో ఆయనను హింసించి చంపారు. నెక్స్ట్ సియోను ఉత్తరాఫ్రికాలో, తర్వాత పర్షియాలో బోధించాడు. పర్షియాలో ఆయనను హింసించి హతమార్చి చంపారు. తర్వాతి వాడు మత్తీయ యూదా ఇస్కరియోతు స్థానంలో అపోస్తలుడిగా ఎంపికయ్యాడు. కాస్పియన్ సముద్ర ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించాడు. అక్కడ రాళ్లతో కొట్టి చివరగా శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఈ 12 మంది సాధారణ మనుషులు, కానీ వారి విశ్వాసం, ధైర్యం, త్యాగం వారిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. వారి కష్టాలు, హింసలు, మరణాన్ని ఎదుర్కొని యేసు సందేశాన్ని ప్రపంచ నలుమూలలకు చేర్చేలా చేసింది. మనకి సువార్త వారు చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిది.